అంటే ఇప్పుడు మమ్మీ ఇక్కడ లేదు ఇండియాలో. 10 years అవుతుంది మ్యాక్సిమం, అందరు యూఎస్లోనే ఉన్నారు. ఓకే. సో అంటే అమ్మ నాన్నతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? నాన్నతో మాట్లాడి 15 ఏళ్ళు దాకా అవుతుంది. అమ్మతో మాట్లాడి? సంవత్సరంన్నర అవుతుంది. అమ్మతో మాట్లాడి? చెల్లెళ్ళతో? చిన్న చెల్లితో టచ్లో ఉంటారు. సో అమ్మ ఏమంటుంది? అంటే ఇవన్నీ లేదు, బేసిక్గా నేను ఇష్టం లేదు అమ్మకి, ఎవరికి. ఓకే. మా చిన్న చెల్లి ఒక్కది టచ్లో ఉంటుంది అంతే, మిగతా ఎవరు. అంటే ఈ ఇష్టం లేకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే మీరు ఏమైనా తప్పులు చేశారా? ఇప్పుడు మీరు సొసైటీలో చూడండి, నేను ఇంత మాట్లాడుతున్నా యూట్యూబ్లో, ఇంటర్వ్యూస్లో, నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, అవును. హేట్ చేసే వాళ్ళు ఉంటారు, అవును. కామెంట్ సెక్షన్లో దారుణంగా బూతులు మాట్లాడతారు. అవును. హేట్ ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చెప్పాలి నేను, ఇంతే, సేమ్. ఓకే. సో బయటి వాళ్ళ గురించి మీకు తెలియదు, అంటే బయటి వాళ్ళకి ఏంటంటే మీ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో విన్నారు మీ మీద, ఆ విన్నదానికి అంటే మీరు మాట్లాడి. నాకు లవ్ ఉన్నా హేట్ ఉన్నా విన్న దాంట్లోంచే కదా. అవును. నా పర్సనల్ లైఫ్లోంచి వచ్చిన వాళ్ళు కాదు, కామెంట్ సెక్షన్లో ఉందంతా ఆడియన్సే. అవును. తిడుతున్నారు, పొగుడుతున్నారు, ప్రేమ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. అవును. ఎందుకు తిడుతున్నారు అంటే బేసిక్గా ఏంటంటే 2 రకాల మనుషులు ఉంటారు. ఇమోషన్స్ అర్థం చేసుకునే వాళ్ళు, చెవులోంచి వినడం కానీ అర్థం చేసుకోవడం రాని వాళ్ళు, 2 రకాలు. అవును. వినగలుగుతారు కానీ అర్థం చేసుకోలేరు. అర్థం ఎందుకు చేసుకోలేరు అంటే అంత ఎంపతి ఉండదు. సో నేను నచ్చను ఎవరికి అంటే ఎంపతి అనే ఫ్యాక్టర్ లేని వాళ్ళకి. ఓకే అంటే నీ బాధని నేను ఫీల్ అవ్వగలుగుతా అనే కెపాసిటీ ఉన్నోడికి నేను అర్థమవుతా. సో నాలాంటి సిచ్యువేషన్స్ గోత్రూ అయిన వాళ్ళు, ఒక అమ్మాయి కష్టాలు ఎలా ఉంటాయో అర్థమైన వాళ్ళకి నేను అర్థమవుతా. ఇక అర్థం కాని వాళ్ళు ఏంటి తిట్టుకుంటారు అంతే.